సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక రాష్ట్రంలో ఆ పాత సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ ఎలక్షన్స్లో గెలవకపోతే ఆ సీఎంని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడ్డారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, కొత్తగా ఏర్పడిన పార్టీ. కానీ ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ ఇప్పుడు మమతా బెనర్జీ రాజీనామా చేయనని చెప్పేసి మనకి అంటూ జరుగుతుంది. అది రాజ్యాంగం ప్రకారం ఒకవేళ సీఎంగా ఓడిపోయి కూడా రాజీనామా చేయకపోతే ఏంటి పరిస్థితి, రాజ్యాంగం ప్రకారం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనే దాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎన్నికల్లో ఓడిపోయి కూడా రాజీనామా చేయకపోతే గవర్నర్ విశ్వాస పరీక్ష అనేది పెడతారనమాట. అంటే మెజారిటీ నిరూపించుకోవాలి. అతను ఎవరైతే రాజీనామా చేయను అంటున్నారో వాళ్ళు అసెంబ్లీలో మెజారిటీ అనేది నిరూపించుకోవాలి. అత్యధిక మెజారిటీ ఉంటే కనుక సీఎంగా కొనసాగుతారు, లేదు అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నరు సీఎంని తొలగించవచ్చు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోతే గవర్నర్ తొలగించవచ్చు సీఎంని. ఎవరైతే అసెంబ్లీలో మెజారిటీ ఉంటారో వాళ్ళని కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇన్వైట్ చేస్తారు. ఒకవేళ మెజారిటీ లేదు అనుకుంటే కనుక ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ వస్తుందన్నమాట. ప్రెసిడెంట్ రూల్ని విధించవచ్చు అనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఈ ఇమేజ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకుంటే కనుక ఆల్రెడీ వెస్ట్ బెంగాల్కి మెజారిటీ లేదు కాబట్టి ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ విశ్వాస పరీక్ష పెట్టినా కానీ వెస్ట్ బెంగాల్ అయితే గెలిచే పరిస్థితి లేదు. సో గవర్నర్ అనే అతను సీఎంని అయితే తొలగిస్తారు, మమతా బెనర్జీని సీఎంగా తొలగిస్తారు. నెక్స్ట్ ఏ కూటమి అయితే మనకి బీజేపీ కూటమి ఉంది కాబట్టి బీజేపీ అయితే గెలిచింది కాబట్టి బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్వైట్ చేస్తారు. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు నమోదు కానీ ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లో నమోదైంది.